చేశారు మీ 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 ఇది తెలుసు కదా. మొన్న రాజ్యసభలో మీరు కేటాయించేటప్పుడు ఒకటేమో మీరేమో కాపు సామాజిక వర్గానికి ఇస్తారు, ఆయనేమో కమ్మ సామాజిక వర్గానికి ఇస్తారు. ఇది చాలా బాగుందండి, గేము చాలా బాగుంది. ఒక బీసీని సెలెక్ట్ చేయడానికి చాలా కష్టపడిపోయారు. ఒక బీసీ వ్యక్తిని సెలెక్ట్ చేయడానికి చాలా కష్టపడిపోయినటువంటి పరిస్థితులు మనం గమనించినట్లయితే మీ ఎత్తుగడ ఏమిటి, ఎలా చేస్తున్నారు, బీసీలను ఎలా మోసం చేస్తున్నారు, దానికోసం పర్టికులర్గా నేను చెప్పాను. మీరు తీసుకున్న బీసీఎల్ని సెలెక్ట్ చేయడానికి, ఎస్సీలను సెలెక్ట్ చేయడానికి మీరు తీసుకునేటువంటి ఆ చిన్న చూపు ఏదైతే ఉందో దాన్ని మీరు ఎలా ప్రదర్శించారనే విషయాన్ని కూడా మీ ద్వారా రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారనేటువంటి విషయాన్ని మీడియా ద్వారా నేను చెప్తున్నటువంటి విషయం సందర్భంగా మనం చేస్తా ఉన్నాను. సంబంధించి బీసీల మనోవేదనకి ఒక నిదర్శనం ప్రతిపక్షంలో నేను అడుగుతా ఉన్నాను. చంద్రబాబు నాయుడు గారు నిజంగా మీకు బీసీల మీద చెప్తుంటే, నిజంగా బీసీలు మీరు బీసీలకు మీరు చెప్తున్న మాట నిజమైతే 52% బీసీలు ఉన్నారు ఈ రాష్ట్రంలో. మీడియా సోదరులు అడుగుతున్నా 52% బీసీలు ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారికి ఒక్క బీసీ సోదరుడు ఉప ముఖ్యమంత్రికి పదవికి అర్హుడు దొరకలేదా? ఉప ముఖ్యమంత్రి పదవికి అర్హుడు దొరకలేదా? మీరు ఇది బీసీలని అవమానించడం కాదా? బీసీ వర్గాలను అవమానించడం కాదా అని అడుగుతున్నాను. 2014లో మీరే కేఈ కృష్ణమూర్తి గారిని ఉప ముఖ్యమంత్రి చేశారు. మీరే ఓహో బీసీలు బాగా చూశారా అనేటువంటిది వచ్చింది. మరి రెండోసారి మా బీసీలకు లభిస్తానని ఓటేసినటువంటి 24లో బీసీ వర్గాలు ఇవాళ బాధపడుతున్నాయి కదా. మీరు చేశారనుకోండి ఒక రకంగా. మోసం ఏంటంటే ఆయన మర్చిపోయి ఉండొచ్చు. ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నాను. అంటే చంద్రబాబు నాయుడు గారు కాదేది కథకి అనర్హం అనే కవి అంటాడు. కారెవరు చంద్రబాబు నాయుడు గారి మోసాలకి అనర్హులు అనేటువంటిది. ఏం చేతనంటే పవన్ కళ్యాణ్ గారికి లాస్ట్ టైం రాజ్యసభ సెలక్షన్ జరుగుతున్నప్పుడు ఒక ఉత్తరం రాశారు. ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి భారతదేశ చరిత్రలో, రాష్ట్ర చరిత్రలో ఎప్పుడో విన్నాడు, కొడెదల నాగబాబు గారిని మంత్రివర్గంలోకి తీసుకుంటున్నామని ఒక ఉత్తరం రిలీజ్ చేశారు ముఖ్యమంత్రి ఆఫీస్ నుంచి. ఇచ్చారా? ఇవ్వలేదు కదా. అంటే ఆ రాజ్యసభ టర్మ్ అయిపోయింది, రెండోది వచ్చింది. అంటే అటు పవన్ కళ్యాణ్ గారు మోసపోయారు, బీసీలు అయితే ఘోరంగా మోసం చేశారు. ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వకుండా బీసీ వర్గాల యొక్క మనోభావాల మీద పెద్ద దెబ్బ కొట్టినటువంటి వ్యక్తి ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. మీరు 100 సీట్లు ఇవ్వాల, కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో 10 మంది బీసీ మంత్రుల్ని ఎంపీ చేశారు. మీరంతా 3 తగ్గించారు. స్పీకర్ మీరు ఇచ్చారు, మేము ఇచ్చాం. ఇవాళ ఇంకోటి చెప్తా ఉన్నాను. ఆ రోజు తూర్పుగోదావరి జిల్లాలో ఒక ఎంపీ స్థానాన్ని కేటాయించారు. వెస్ట్ గోదావరి జిల్లాలో ఒక ఎంపీ స్థానాన్ని సిట్టిపల్లి సామాజిక వర్గాన్ని కేటాయించారు. ఇక్కడ తూర్పుగోదావరి జిల్లాలో రాజమండ్రి ఎంపీ స్థానాన్ని సిట్టిపల్లి సామాజిక వర్గాన్ని కేటాయించారు. రామచంద్రపురం, రాజమండ్రి రూరల్, పాలకొల్లుకు సంబంధించినటువంటి 3 స్థానాల్లో సిట్టిపల్లి సామాజిక వర్గాన్ని ఎంపీలు బీసీని పంపాలి, పార్లమెంట్ కింద ఆలోచించారు. దాంతో పాటుగా 2 ఎమ్మెల్సీ స్థానాలు ఇచ్చారు. ఇప్పటి వరకు 3 ఎమ్మెల్సీ స్థానాలు మీరు ఇచ్చారా? లేదే. మీరు ఒక్కటి ప్రధానంగా ఈ జిల్లాల్లో సిట్టిపల్లి సామాజిక వర్గీయులు ఆలోచించాల్సింది ఏంటంటే, తెలుగుదేశం పార్టీ 1983లో పెట్టారు. 83 2017 వరకు 83లో తెలుగుదేశం పార్టీ ప్రయాణం ప్రారంభమైతే 83లో ప్రయాణం ప్రారంభమైతే ఉభయ గోదావరి జిల్లాలో అతిథులుగా ఉన్నటువంటి సిట్టిపల్లిని మంత్రివర్గంలో తీసుకోవడానికి 2017 అంటే ఇది 17 అదొక 27 34 సంవత్సరాలు 34 సంవత్సరాలు 17 ఇది ఉంది కనుక చూసినట్లయితే చంద్రబాబు నాయుడు గారి జర్నీ లెక్కేసుకున్నా కూడా అదొక 17 సంవత్సరాలు ప్లస్ అంతకుముందు 7 24. అంటే సిట్టిపల్లి సామాజిక వర్గాన్ని మంత్రివర్గంలో తీసుకోకుండా బీసీ వర్గాన్ని ఈ జిల్లాలో మీరు బాధపరిచారు కదా. కానీ ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఇద్దరు నెగ్గితే
వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరిలో ఇద్దరికే మంత్రులు ఇచ్చారు. తదనంతరం ఆయన కుమారుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు గెలిచిన వెంటనే ఉప ముఖ్యమంత్రిని చేశాడు చెట్టిపల్లి సామాజిక వర్గం. మీరు ఏం చూశారండి? ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఏదైతే మీరు 2 లక్షల రూపాయలు చెట్టుపై నుంచి పడిపోయినటువంటి గీత కార్మికుడు 2 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ ఇస్తే దాన్ని 5 లక్షలకి కార్పొరేషన్ నుంచి 5 లక్షలేమో ఎక్సైజ్ నుంచి తీసుకునే 10 లక్షల రూపాయల బీమాని ప్రకటించాం. సో దాన్ని మీరు కొనసాగించండి. చాలా క్లెయిమ్లు ఉన్నాయి, వాళ్ళందరూ బాధపడుతున్నారు. మరి బీసీలు మీరు చూడటం అంటే కరెక్ట్ కాదు కదా. రెండవది, భారతదేశ చరిత్రలో బీసీ కులగణన జరగాలని పెద్ద డిమాండ్ ఉంది. బీసీ కులగణన జరగాలి. ఆ డిమాండ్ జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి చేశాడు. అఫ్ కోర్స్ ఎన్నికల ముందు లైట్ డిఫరెన్స్ ఉందని మేము దాన్ని రిలీజ్ చేయలేకపోయాం. ఎన్నికల కమిషన్ ఉత్తర్వులు రాశాం, కులగణన జరగాలి, కేంద్ర ప్రభుత్వానికి పంపించాం. కేంద్ర ప్రభుత్వానికి పంపించి వారి అనుమతి లేకున్నా కూడా మేము మళ్ళీ బీహార్ మోడల్లో కులగణన చేపట్టాం. మొన్ననే మీరు ఈనాడులో చూశాను, నేను గత ప్రభుత్వం కులగణన చేసిందని ఒప్పుకున్నారు. ఈనాడు వారు ఒప్పుకున్నారు. దాన్ని అర్జెంటుగా బయటపెట్టండి. మీరు కేటాయించింది ఎంత, బిఆర్ఓ ఇచ్చింది ఎంత చెప్పండి. మీరు ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అన్నారు, ఎంతమందికి చేశారు చెప్పండి. 0. 1 రూపాయి మీరు రిలీజ్ చేశారా? ఒక్క బిఆర్ఓ ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అనేది 0 అయిపోయింది. అలాగే మీరు 3 లక్షల అప్లికేషన్ తీసుకుని బీసీ కార్పొరేషన్ లోన్లు ఇస్తాం, జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వలేదన్నారు. ఒక్క లోన్ ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. ఇవాళ దాంతో పాటు ఆదరణ 1000 కోట్లని 3 బడ్జెట్లో చూపించారు. 3 రూపాయలు ఖర్చు చేసింది. ఎందుకు మోసం చేస్తున్నారు అంటే ఓట్లు వేసిన తర్వాత పాపం వెళ్ళేమో అడగలేరు అనేటువంటిది